హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటైన్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సింక్రనైజ్, మనం ఇచ్చిన లోడు వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా? ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది 1 లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది, సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయినా మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్. సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు, మనం ఇచ్చే సప్లై వాళ్ళకి, మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్, మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఏమల్లా ఎలా కొంతమందిని పెడతాయి, వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్.
హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్ అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కి వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఆ హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా క్లారిటీ ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ యాప్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇగో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది. అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకుంటాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ వీడియో పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది. కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్ కమిషనింగ్ చేసే ముందు ఇది ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్ ఓకేనా. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం చూడండి. సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్ ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్నా మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటాయి. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే
సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడ ఉంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సింక్రనైజ్, మనం ఇచ్చిన లోడు వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా? ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది వన్ లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది, సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయినా మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్, సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఏమల్లా ఎలా కొంతమందిని పెడతాయి, వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్, అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కు వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఆ హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకిచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ, ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని, ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది.
ఇదిగోండి డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ యాప్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇగో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది. అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకుంటాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ వీడియో పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది. కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్, కమిషనింగ్ చేసే ముందు ఇది ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్. ఓకేనా? ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం. చూడండి, సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్ ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్నా మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటుంది. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్
ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సింక్రనైజ్ మనం ఇచ్చిన లోడ్ వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్ ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా. ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది వన్ లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది, సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయిన మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్. సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్డా, ఆఫ్ గ్రిడ్డా, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఏమన్నా ఎలా కొంతమందిని పెడతాయి, వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్, అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కి వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ, ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని. ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి, డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి,
ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది, అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకుంటాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ వీడియో పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్ కమిషనింగ్ చేసే ముందు ఇది ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్, ఓకేనా. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం చూడండి. సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్, మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్, ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్నా మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటుంది. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఇచ్చిన లోడ్ వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో
ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా. ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది వన్ లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది, సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయిన మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్. సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్డా ఆఫ్ గ్రిడ్డా, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఏమన్నా ఎలా కొంతమందిని పెడతాయి వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్, అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కు వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఆ హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ, ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని. ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి, డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలి అని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది, అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది.
మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకుంటాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ వీడియో పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్ కమిషనింగ్ చేసే ముందు ఈ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్. ఓకేనా? ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం. చూడండి, సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్, మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్, ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్న మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటుంది. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఇచ్చిన లోడ్ వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి?
ఓకేనా. ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్ ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది వన్ లైన్ డయాగ్రామ్ అంటారు, అట్లాంటిది. ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది, సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ, ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయిన మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్. సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్ ఆఫ్ గ్రిడ్, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఎలా కొంతమందిని పెడతాయి వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్, అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కి వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ. ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని, ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి, డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది, అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకుంటాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ కూడా పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్, కమిషనింగ్ చేసే ముందు ఈ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత
మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్. ఓకేనా? ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం. చూడండి, సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్, మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్. ఏ అప్రూవల్ ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్న మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటుంది. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది ఇంటర్ సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్, అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఇచ్చిన లోడు వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా? ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది, ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది. ఆ టైంలోనే
కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్ ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది వన్ లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది. సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ ఇప్పుడు మనం రూఫ్ టాప్ అయిన మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్, సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి. ఇది ఆబ్టైన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి. ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్డా ఆఫ్ గ్రిడ్డా, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి. ఎలా కొంతమందిని పెడతాయి వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్ అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కు వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ, ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని, ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ యాప్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇక్కడనే తెలుస్తుంది. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది? ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది, అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్, కమిషనింగ్ చేసే ముందు ఈ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తో అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్. ఓకేనా? ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం. చూడండి, సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్,
ఇంటర్ కనెక్షన్ మీటర్ యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్. ఏ అప్రూవల్ ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్న మనకు నీడబడ్డ ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటుంది. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది ఇంటర్ సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, దెన్ బాయ్. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి సోలార్ సైట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అంటే ఒక సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, అసలు టెక్నికల్గా, ప్రాక్టికల్గా, థియరిటికల్గా ఏమేమి వర్కులు చేయాలి అనే దాని గురించి ఇవాళ మన టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలార్ సైట్ ఇన్స్టాల్ చేయాలంటే ఏమేమి ఉండాలి అనే దాని గురించి ఒక మెమరీ మ్యాప్ వేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, లెట్స్ గో టు టాపిక్లోకి వెళ్తే సోలార్ సైట్ దేనికైనా ఫస్ట్ సైట్ సర్వే అనేది ఇంపార్టెంట్. సైట్ సర్వే అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ సర్వేలో ఒక 4 టైప్స్ ఉంటాయి. ఏంటిది? కస్టమర్ ఇన్ఫర్మేషన్, సైట్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడిషనల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? అసలు సైట్ సర్వేలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫస్ట్ కస్టమర్ నేమ్ తెలుసుకోవాలి, అడ్రస్ మొత్తం టోటల్ డీటెయిల్స్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్ఫర్మేషన్, సైట్ ఎక్కడుంది, దాని అడ్రస్ ఏంటి, లాటిట్యూడ్ ఏంటి, లాంగిట్యూడ్ ఏంటి, హైట్ ఎంత, ఫ్రీ స్పేస్. అంటే అవి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ వాడాలి, దేని గురించి, ఆ సైట్ డిస్క్రిప్షన్, ఆ లాంగిట్యూడ్ ఎంత, లాటిట్యూడ్ని బట్టి మన సైట్ మౌంటింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టాలన్నా, ట్రాకింగ్ పెట్టాలా అనే దాని గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎలక్ట్రికల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రికల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనం ఇచ్చిన లోడు వాళ్ళు యూజ్ చేస్తారా, లేకపోతే బయటికి పంపించడమా, సింగిల్ ఫేసా, 3 ఫేస్ ఇన్స్టాల్ చేయాలన్నా, హోమ్ పర్పసా, ఇవన్నీ మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వస్తాయి. వోల్టేజ్, ట్రాన్స్ఫార్మర్స్, కన్జంప్షన్, లోడ్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు యూజ్ చేసేది ఎంత, మనం బయటికి పంపాలన్నా, లేకపోతే ఆఫ్ గ్రిడ్, ఆన్ గ్రిడ్ అనేది మొత్తం ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ డాక్యుమెంట్స్. రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో, నేను చెప్పేది రూఫ్ టాప్ల గురించి, ఎలక్ట్రికల్ బిల్స్ ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ బిల్స్ ఇట్లా కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ సైట్ స్కెచ్ చేసుకోవడం, ఎస్ఎల్డి ఇట్లా తయారు చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. కస్టమర్కు ఎంత రిక్వైర్మెంట్ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎంత మెగావాట్, ఆ ల్యాండ్లో ఎంత మెగావాట్ వర్క్ పడుతుంది అనేది ఫైనాన్షియల్ డిస్కషన్. ఇదంతా సైట్ సర్వే కిందకి వస్తాయి. ఈ వర్క్ జరిగేటప్పుడు 3 టెక్నికల్గా జరుగుతాయి: ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. అంటే ఏంటి? ఓకేనా? ఇంజనీరింగ్ అంటే టెక్నికల్గా మీకు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మెకానికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి, సివిల్ కూడా ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటే సైట్ సర్వే టైంలో సింగిల్ లైన్ డయాగ్రామ్, సైట్లో ఈ ఏరియాలో ఇంత సింగిల్ లైన్ డయాగ్రామ్ అనేది ఈ 3 ప్యారల్గా జరుగుతాయి సైట్ సర్వే టైంలో. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ అంటే ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ మేజర్ మాడిఫికేషన్ రిక్వెస్ట్ ఫామ్. ఎంఓడి అంటే మాడిఫికేషన్, అంటే సైట్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు మనకు సపోర్ట్గా ఉందా లేదా, లీగల్గా ఉంది. ఇప్పుడు ల్యాండ్ ఇల్లీగల్ ఉంటాయి, ఇల్లీగల్ ఉంటాయి, అవన్నీ కలెక్ట్ చేయడం అప్పుడే ఉంటుంది, ఆ టైంలోనే కుదురుతుంది. మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ టైంలోనే ఇది తెలిసిపోతుంది. ఇప్పుడు సింగిల్ లైన్ డయాగ్రామ్, ఎస్ఎల్డి, కొంతమంది సింగిల్ లైన్ డయాగ్రామ్ అంటారు, కొంతమంది 1 లైన్ డయాగ్రామ్ అంటారు. అట్లాంటిది ఈ ఇంజనీరింగ్లో అర్థమైంది. సింగిల్ లైన్ డయాగ్రామ్ అయింది, మేజర్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్ వరకు మీకు క్లారిటీ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంజనీరింగ్లో ఆబ్టైనింగ్ పర్మిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు పర్మిషన్స్ కావాలి. ఏ పర్మిషన్స్ కావాలి అంటే మనకు బేసిక్గా ఆ ఏరియాలో ఉన్న పర్మిషన్స్ కావాలి. ఎవరి
మనం ఎవరికైతే లోడ్ ఇస్తున్నామో అక్కడ ఇప్పుడు మనం రూఫ్ టాప్ అనుకో మన ఇంటికి యూజ్ చేస్తాం, ఆ లోకల్ సర్వే ఏఈ సైన్ కావాలి, ఏఈ పర్మిషన్స్, సబ్స్టేషన్కి ఇస్తాం, డిపార్ట్మెంట్ సైన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి, ఇది ఆప్టెన్ పర్మిట్స్. వర్క్ స్టార్ట్ చేయడం కోసం కూడా వీళ్ళ నుండి పర్మిషన్స్ కావాలి. ఇంటర్ కనెక్షన్ మీట్ ఏంటంటే మన కస్టమర్కు మనం ఇచ్చే సప్లై వాళ్ళకి మన కంపెనీ ముగ్గురి కలిపి మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇంటర్ కనెక్షన్ మీట్స్. అందులో నెట్ మీటరింగ్ ఏది యూజ్ చేయాలి, ఏమేమి మనం యూజ్ చేస్తాం, ఆన్ గ్రిడ్డా ఆఫ్ గ్రిడ్డా, ఇవన్నీ డిస్కషన్స్ మన కస్టమర్ మనము మధ్యలో మన వర్క్ చూడడానికి కొన్ని కంపెనీస్ పెట్టుకుంటాయి, ఎలా కొంతమందిని పెడతాయి వేరే చెక్ చేయమని, మన వర్క్ పర్ఫెక్షన్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేయడం కోసం కొన్ని కంపెనీస్ పెడతాయి. ఇవి ఇంటర్ కనెక్షన్ మీట్లో తెలుస్తాయి. హెచ్డిఏ అప్రూవల్ ఏంటంటే హాలియా డెవలప్మెంట్ అథారిటీ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ ఏజెన్సీ అంటారు. హౌసింగ్ అనేది రూఫ్ టాప్ కిలోవాట్ల మీద పనిచేస్తుంది. హాలియా డెవలప్మెంట్ అథారిటీ అనేది ఎక్కడ పనిచేస్తుంది అంటే మన బేసిక్గా మెగావాట్ సైట్లలో వాటర్ ట్రీట్మెంట్ అంటే సైట్ మాడ్యూల్స్ క్లీన్ చేయడానికైనా ఆ సైట్కు వాటర్ కన్వే ఉందా లేదా అనేది మొత్తం ఈ అప్రూవల్ ద్వారానే తెలుస్తుంది. ఆ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఆ హైట్లో బిల్డింగ్లలో పెట్టుకోవచ్చు సోలార్ సైట్ లేదు మనకి ఇచ్చిన ఏరియాలలో పర్మిషన్స్ ఉన్నాయా లేవా, క్లారిటీ, ఇవన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని, ఈ డిస్కషన్స్ అన్నీ హెచ్డిఏ అప్రూవల్తోని ప్యారలల్గా కంటిన్యూ అవుతాయి. లాస్ట్ ఇవన్నీ ఓకే అయినాక బేసిక్గా మన మెటీరియల్ అనేది సైట్కి పోతుంది. ఇదిగోండి డెలివరీ మెటీరియల్ టు ది జాబ్ సైట్. ఎక్కడైతే వర్క్ జరగాలో అక్కడికి ఇవన్నీ అప్రూవల్ అయిపోయాక ఏది సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, ఆబ్టైనింగ్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, ఇంటర్ కనెక్షన్ యాప్ అప్లికేషన్స్ అంటారు. ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో ఇక్కడనే తెలుస్తాయి. ఇంటర్ కనెక్షన్ మీటర్, హెచ్డిఏ అప్రూవల్, ఈ మనకు ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి అప్రూవల్ వచ్చిందా లేదా అనేది మొత్తం హెచ్డిఏతోనే. ఇవన్నీ క్లియర్ అయినాక మనకు మెటీరియల్ అనేది సైట్లోకి వస్తుంది. సైట్లోకి వచ్చినాక ఇంకేం జరుగుతుంది, ఫస్ట్ మనకి ఇక్కడ పర్మిషన్స్ అన్నీ వస్తున్నాయి, సింగిల్ లైన్ డయాగ్రామ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. పర్మిషన్ వచ్చినాక మనం పీవే అరే మౌంటింగ్ ఏది పెట్టాలి, ట్రాకింగ్గా ఏది పెట్టాలని లాటిట్యూడ్ తీసుకున్నాం కదా, ఆ డిస్కషన్ ప్రకారం మన డిజైన్ ప్రకారం ఇది పెట్టుకుంటాం. ఇంటర్ హుక్అప్ అనేది ట్రాకింగ్ దీనికి సంబంధించింది. ఇక్కడేమో ఫోటోవాల్టిక్ సెల్కి సంబంధించి ఉంటుంది, అంటే ఏ మాడ్యూల్ యూజ్ చేయాలి అనేది. హుక్అప్ అనేది మెకానికల్గా మనం ట్రాకింగ్ పెట్టుకోవాలన్నా, ఫిక్స్డ్ పెట్టుకోవాలన్నా, టిల్టింగ్ పెట్టుకోవాలనే దాని గురించి ఇది మూవ్ చేయడం. క్రిటికల్ లోడ్ ప్యానెల్ అంటే ఇది బేసిక్గా కిలోవాట్ సైట్లలో వస్తుంది. ఇంట్లో ఎప్పుడైనా సడన్గా కరెంటు పోతే మనం ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అవుతుందని కొంతమంది ఆఫ్ గ్రిడ్ వీడియో పెట్టుకుంటారు. గ్రిడ్ ఉన్నా లేకున్నా మనకు బ్యాటరీ బ్యాకప్తోని సప్లై వస్తుంది కాబట్టి క్రిటికల్ కండిషన్లో కూడా సైట్ రన్ అవ్వడానికి ఇది ఫైనల్ ఇన్స్పెక్షన్. ఇవన్నీ వర్కులు అయిపోయాక సైట్ ఆన్ చేసే ముందు ట్రబుల్ షూటింగ్, కమిషనింగ్ చేసే ముందు ఈ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ ఇన్స్పెక్షన్ అయిపోతే మనకు ఫైనల్ ఇన్స్పెక్షన్, సేఫ్టీ ప్రికాషన్స్, సైట్ పర్ఫెక్ట్గా ఎర్తింగ్ అయిందా, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈ ఫైనల్ ఇన్స్పెక్షన్తోనే అయిపోతాయి. ఈ ఇన్స్పెక్షన్ అయిపోయాక మనకు పర్మిషన్స్ వస్తాయి ఏది ఆన్ చేసుకోవడానికి. మనం అప్పుడు ఈ ఇన్స్పెక్షన్ తర్వాత మనం ఆన్ చేసే ముందు ఇన్స్టాల్ నెట్ మీటర్ అనేది మనం ఎంత సప్లై పంపిస్తున్నాం, మన ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనే దాని గురించి ఈ నెట్ మీటరింగ్. మనం ఇప్పుడు ఆన్ గ్రిడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు సప్లై కావాలి, మన సప్లై తీసుకొని యూజ్ చేస్తూ ఇప్పుడు కిలోవాట్లు అది ఎల్వి అయినా హెచ్వి అయినా మన హోమ్ డొమెస్టిక్ నీడ్స్ ఉపయోగించుకుంటాం, మన ఇన్వర్టర్స్ ఆన్ అవ్వడానికి ఉపయోగిస్తాం. అప్పుడు మన సప్లై అనేది వాళ్ళ వోల్టేజ్, వాళ్ళ కరెంట్, వాళ్ళ సప్లై అనేది మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఈ నెట్ మీటరింగ్ అనేది మనం ఎంత తీసుకున్నాం, మనం ఎంత యూనిట్స్ యూజ్ చేసుకుని ఎన్ని యూనిట్స్ వాళ్ళకి పంపించాం అనేది మొత్తం ఈ నెట్ మీటరింగ్లో కనబడుతుంది. అందుకే ఈ నెట్ మీటరింగ్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఓవరాల్, ఓకేనా. ఇది మొత్తం మళ్ళీ ఒకసారి డివైడ్ చేద్దాం చూడండి. సైట్ సర్వే, ఇంజనీరింగ్, సింగిల్ లైన్ డయాగ్రామ్, మేజ్ ఎంఓడి రిక్వెస్ట్ ఫామ్, దాని తర్వాత ఆబ్టైన్ పర్మిట్స్, ఇంటర్ కనెక్షన్ మీటర్, యాప్ అంటారు అప్లికేషన్స్. ఈ మీట్లో ఏ అప్లికేషన్ కావాలి, ఏ రిక్వైర్మెంట్ కావాలనేది చెప్తారు. తర్వాత హెచ్డిఏ అప్రూవల్ ఇది మనకు బిల్డింగ్స్ అయినా ఏవైనా చుట్టుపక్కల ఉన్నా మనకి నీడబడ్డా ఇవన్నిటి గురించి ఈ అప్రూవల్ ఉంటాయి. తర్వాత సైట్లో మెటీరియల్ వచ్చినాక ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయినాక ఫైనాన్స్ ఇన్స్పెక్షన్ అవుతుంది. అక్కడ నుంచి సప్లై ఇచ్చే ముందు ఇది చేసేసి కమిషనింగ్ చేసేసి ఒక సైట్ను ఆన్ చేస్తారు. ఇది సింక్రనైజేషన్ ముందు ఈ ఆప్షన్ అనేది యూజ్ చేస్తారు, ఇన్స్టాల్ నెట్ మీటరింగ్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే.
దెన్ బాయ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో అనేది మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో చేయడానికి ముందుంటా.